హాయ్ నమస్తే అండి. నా పేరు రామ్. మీ బడ్జెట్లో ప్రాపర్టీ ఛానల్ని మీరు ఆశీర్వదిస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి అద్భుతమైన ఓపెన్ ప్లాట్స్ కలిగిన వెంచర్ని మీకు చూపించబోతున్నాను. ఇది కేవలం ప్రమోషన్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఎవరి ఇతరుల నుంచి అయినా సరే కమిషన్ అడగబడదు. డైరెక్ట్గా ఓనర్ నంబర్ పైన ఇవ్వబడింది. మీరు కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోగలరు. మీరు కూడా ఏదైనా ప్రాపర్టీస్, ల్యాండ్ కానీ ఓపెన్ ప్లాట్స్, హౌసెస్ని ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే మమ్మల్ని సంప్రదించండి. మార్కెట్లో ఉన్న రేటు కన్నా తక్కువ రేట్లో ప్రమోషన్ చేపిస్తామన్నమాట. సరే, అయితే మనం టాపిక్లోకి వద్దాం. ఈ వెంచర్ అనమాట తుర్కాయంజల్ నుంచి జస్ట్ 10 నిమిషాల్లోనే ఈ వెంచర్ రీచ్ అవ్వచ్చు అనమాట. ఇది గ్రూప్ ఏ వారు నిర్మించిన వెంచర్ అనమాట. 123 ప్లాట్స్, ప్రీమియం ప్లాట్స్, 9.5 ఎకరాస్లో ఓన్లీ 189,208 స్క్వేర్ యార్డ్స్ కల్లా ఫ్లాట్ సైజెస్ 45, 55 అన్నమాట సైజెస్ అనమాట. ఇది లేఅవుట్ అనమాట. HMDA, TGR అప్రూవల్, DTC ఆల్ అప్రూవల్ కలిగిన వెంచర్ అనమాట లేఅవుట్. ఇది స్టార్ట్ చేసి 2 monthsలోనే దాదాపుగా మనకు 80% బుక్ అయ్యనమాట. జస్ట్ రిమైనింగ్ 20% ఓన్లీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఎవరైనా మనకు ఈ విల్లాస్లో ఓపెన్ ప్లాట్స్ తీసుకోవాలనుకుంటున్నారా? వాళ్ళ కోసం ఇది బెస్ట్ అవకాశం అండి. మీలో ఎవరైనా తుర్కంజల్లో కొనింటే బాగుండు, ఎల్బీ నగర్లో కొనింటే బాగుండు అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఛాయిస్ అండి. ఇలా అనుకున్న వాళ్ళంతా దానికి 10 years బ్యాకే ఇలా ఓపెన్ ప్లాట్స్ ఎల్బీ నగర్లో ఉన్నాయి, తుర్కంజల్లో ఉన్నాయి అని న్యూస్ వినే ఉంటారు. కానీ వాళ్ళు అప్పుడు లైట్ తీసుకొని ఉంటారు. కానీ వాళ్ళకు ఇప్పుడు తెలిసింటుంది. వాళ్ళందరికీ ఇది మరొక అవకాశం. తుర్కంజల్ నుంచి 2 kilometerల దూరంలో ఉన్న బ్రాహ్మణపల్లిలో బెస్ట్ ఛాయిస్ అండి. ఓఆర్ఆర్కి దగ్గరలో ఎగ్జిట్ 11, పెద్దంబర్పేట్, ఓఆర్ ఎగ్జిట్ 11, 12 బొంగుళూరు గేటు మధ్యలో ఉన్న బ్రాహ్మణపల్లి అండి. జస్ట్ 100 అడుగులతో ప్రపోజ్డ్గా ఒక రోడ్డుని ఏర్పాటు చేశారనమాట. అది ఒకవేళ ఓకే అయిందంటే 11A ఓఆర్ ఎగ్జిట్ 11 ఎక్కితే నేను జస్ట్ 30 minutesలోనే మన గచ్చిబౌలికి రీచ్ అవుతాను అనమాట. ఇప్పుడు ఇది మనకు ఈ మధ్యలో ఎగ్జిట్ రాబోతుందన్నమాట. ఇది వర్కౌట్ అయితే చాలా బెనిఫిట్ అవుతుందన్నమాట. సో వాటి గురించి మనం ఈరోజు చూస్తాం. మొత్తానికి అయితే ఈ ప్లాట్ చూడండి, మొత్తం సైజెస్ ఇక్కడ ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా అనమాట. ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి రూపాయి అనేది డబుల్ అవుతుంది. కానీ కొన్ని ఏరియాస్ చూపిస్తారన్నమాట చాలామంది, అంటే చాలా సిటీకి అవుట్కట్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ చూపిస్తారు. కానీ ఇది రింగ్ రోడ్ ఇన్నర్ సైడ్లోనే మనకు చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో ఇట్లా చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒక జస్ట్ 2 yearsలోనే ఇది మనకు డబుల్ రిటర్న్స్ వస్తాయన్నమాట. మనం అనుకుంటాం కదా, ఇప్పుడు పెట్టకపోతే ఇప్పుడు ఎందుకులే అనుకుంటాం. 35,000 స్క్వేర్ యార్డ్ తీసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం పెట్టకపోయినాం అనుకో, ఆల్రెడీ అక్కడ ఏదైనా డెవలప్మెంట్ అయిపోయిందంటే వాళ్ళు మళ్ళీ రేట్ పెంచుతారనమాట. మనకు అప్పుడు నెగోషియబుల్ ఉన్నాం అనమాట. సో వాళ్ళు చెప్పిందే మనం తీసుకోవాల్సి ఉంది. అదిగాక ఇప్పుడు రియల్ ఎస్టేట్ చాలా డౌన్గా ఉంది అనమాట. ఈ టైంలోనే మనం క్యాచ్ చేసుకోవాలి. ఇలాంటివి మనం తక్కువ ధరలు ఉన్నప్పుడు క్యాచ్ చేసుకొని డిమాండ్ పెరిగినప్పుడు మనం అమ్ముకోవచ్చు అనమాట. దానివల్ల చాలా యూజ్ అవుతుంది మనకు ఇక్కడ విల్లాస్లో ఏరియాలో ఉన్న ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడం అంటే చాలా బెటర్ కదా అండి. ఇక్కడ చూడండి, మనకు వాలీబాల్కు ఒక ప్లేస్ ప్రొవైడ్ చేశారన్నమాట. చిల్డ్రన్స్ ఆడుకోవడానికి కిడ్ జోను, పార్క్స్ ప్రొవైడ్ చేశారు. సో ఎమ్యూనిటీస్తో కూడిన ఒక అద్భుతమైన వెంచర్ అండి. మనకు ఇక్కడి నుంచి మనకు TCS, ఆదిబట్ల, ఎల్బీ నగరు, మన్నెగూడ ఇవన్నీ రీచ్ అవుతాయి అనమాట. సో TCSకి వెళ్ళే రూట్ ఇదేనండి. ఇది మనం ఏదైతే మాట్లాడుకున్నా ఎగ్జిట్ 12 అనమాట, బొంగుళూరు గేటు. ఇక్కడ నుంచి జస్ట్ 5 minutesలోనే మనం TCS, ఆదిబట్లకు రీచ్ అవుతాం అనమాట. మనకు ఇక్కడ లో కాస్ట్తో మనకు చాలా ఎమ్యూనిటీస్తో కలిగిన వెంచర్ అండి. ఇది ఉపయోగించుకున్న వారికి ఒక బెస్ట్ అవకాశం. ఉపయోగించుకోలేని వారికి కూడా ఇది ఒక అవకాశం అండి. ఎందుకంటే తెలుసుకుంటున్నారు కదా, మార్కెట్ గురించి తెలుసుకుంటున్నారు కాబట్టి ఇది ఫ్యూచర్లో మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో మనము చూపించేది రియాలిటీని చూపిస్తాం. అంటే రియాలిటీ అంటే రియల్ ఎస్టేట్ అనమాట. సో అది ఒక మీకు మైండ్లో పెట్టుకోవాలనుకుంటా. అదొక్కటి మీకు నేను సజెస్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి జస్ట్ చూడండి, మనం చూపించిన దాన్ని బట్టి TCS అనమాట. TCS ఆదిబట్ల, TCS ఇది అనమాట. ఇక్కడి నుంచి జస్ట్ మనకు మన్నెగూడలోన మనకు డిమార్ట్ ఉంది. సో ఇది కూడా చాలా దగ్గర అనమాట మనకు. అక్కడి నుంచి మనకు ఎల్బీ నగర్ మెట్రో జస్ట్ 20 minutesలో మనం రీచ్ అవుతాం మనం. సో అక్కడి నుంచి ఇలాంటి అవే ఎమ్యూనిటీస్తో కలిగిన ప్రాంతంలో ఆల్రెడీ డెవలప్డ్ అయిన ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం అంటే చాలా బెటర్ ఆపర్చునిటీ.
ఇది ఎవరైతే రియల్ ఎస్టేట్ వాళ్ళకు అవకాశం ఒక మరో రూపంలో మీకు వచ్చిందనుకోండి, ఎందుకంటే మనకు ఓపెన్ విలాస్ తీసుకున్నామంటే ఫ్యూచర్లో మరి ఎక్కడ రెంట్లు కట్టాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. సో ఆ విధంగా ఉపయోగపడుతుంది. చూడండి, మొత్తం వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఎమ్యూనిటీస్ అనమాట. మనకు చూడండి, ఈ ప్రాంతం అంతా ఆల్రెడీ డెవలప్డ్, కానీ ఇంకా కొద్దిగా స్ట్రక్చర్ అన్నమాట మెయింటైన్ ఉందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి పెండింగ్ ఉంది. అది కూడా త్వరలో వాళ్ళు ఫిల్ చేస్తామని చెప్పారన్నమాట. సో ఏదైతే ఏమండి, మొత్తానికైతే మనం ఈ గ్రూప్ ఎవరు నిర్మించిన సంస్థలో అడ్వెంచర్లో మనం ఈ విలాస్ చూసాం కదా. ఆల్రెడీ మీకు చుట్టుపక్కల ప్రాంతంలో డెవలప్డ్ ఏరియానే. సో నో అబ్జెక్షన్ అండి, మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీతో కలుస్తానండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మాకు